వ్యూహం సినిమా నిర్మాతకి బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి. వాడు బాగా డబ్బులు సంపాదించేసేసుకుని ఆ డబ్బులతో జగన్ కూడా కోట్ల డబ్బులు ఇచ్చాడు. దాంతోనే సినిమా తీశాడు. చంద్రబాబు నాయుడిని వీళ్ళందరినీ ఎక్కిరిస్తా, పవన్ కళ్యాణ్ ఇదంతా ఎక్కిరిస్తా, ఆర్జీవిని పెట్టి సినిమా తీయడానికి కోట్లు జగన్ పెట్టుబడి పెట్టాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు మొన్నటిదాకా, ఎలక్షన్స్ ముందు దాకా కూడా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 4.5 కోట్ల రూపాయలు అతను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడట. ఆ అప్పు తీర్చడానికి అడిగితే కొట్టాడట. ఈ కాన్సెప్ట్ మీద గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెరవల్లికి చెందిన గాజులు మహేష్ వ్యాపారిచ్చే హైదరాబాద్లో బంజారాహిల్స్లో స్థిరపడితే సమీప బంధువు అయిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వ్యాపార అవసరాల నిమిత్తం 2021 నుంచి 2024 వరకు విడతల వారీగా 4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. తర్వాత రీతి సమాధానం చెప్పట్లేదు, ఫోన్లోనూ స్పందించడం లేదు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో కిరణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. గత వారం వరుస సెలవులు రావడంతో భార్యాపిల్లలతో కలిసి మహేష్ పెరవల్లి వచ్చారు. ఈ క్రమంలో విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని మాతా టవర్స్లోని కిరణ్ కుమార్కి చెందినటువంటి రియల్ ఎస్టేట్ కార్యాలయానికి నెల 16, 17 తేదీలు తన భార్యతో పాటు వెళ్ళాడు. ఆ సమయంలో కిరణ్ కుమార్ ఆఫీసులో లేరు. తిరిగి నెల 18 మధ్యాహ్నం 12:40కి వెళ్ళారు. దీంతో ఆఫీస్ సిబ్బంది కిరణ్కు ఫోన్ చేసి చెప్పారు. కాసేపటికి కిరణ్ పంపిన ఆవార్ నాగతేజ అనే వ్యక్తితో పాటు మరో 14 మంది అక్కడికి వచ్చి మహేష్ అతని భార్యను అసభ్యకరంగా దూషిస్తూ దాడి చేశారు. నాగతేజ తన చేతి కడియంతో మహేష్ ఎడమ చెవిపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. భార్యాభర్తలపై దాడి చేస్తూ ఆఫీస్ బయటికి ఈడ్చేశారు. ఈ దాడిలో మహేష్ చెవి భుజానికి గాయమైంది. అతని భార్యకు ముఖంపై గాయాలయ్యాయి. దీనిపై బాధితుడు పడమటి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కిరణ్ కుమార్ వైకాపాకు వీరవిధేయుడిగా వ్యవహరించేవాడు. జగన్కు అనుకూలంగా పలు చిత్రాలు నిర్మించారు. జగన్ చేసిన పోస్టుల్ని తన ఖాతాలో షేర్ చేసేవారు. వైకాపా ప్రభుత్వం 2020లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడి జగన్ దైవ సామానుడు, భగవత్ స్వరూపుడు, ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేనట్టు చెప్పారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి వ్యూహం సినిమాని నిర్మించారు. వ్యూహం సినిమాలో జగన్ ఉన్నతగా చూపించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కించపరిచేలా వాళ్ళ పాత్ర రూపొందించారు. అసలు సీన్ ఇది, పాయింట్ అది. ఇక్కడ తేలాల్సిందల్లా ఏంటంటే అతనికి జగన్ డబ్బులు ఇస్తుంటే వీళ్ళకి ఎగ్గొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇంకోటి, అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి తన్నులు తిన్నారన్నటువంటి కోణంలో కేసు పెట్టడం. ఎందుకంటే ఇతను కిరణ్ అక్కడ ఉండేవాడే, ఇతను అక్కడ ఉండేవాడే. అక్కడ కేసులు పెడితే కుదరట్లేదని ఇక్కడి నుంచి పెట్టించినట్టున్నారు. ఓవరాల్గా దాడి చేసింది అయితే తప్పే. అట్ ద సేమ్ టైం అసలు ఏం జరిగింది అన్నటువంటిది అయితే స్పష్టత ఉండదు.